హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి ఒక డౌట్ అయితే వచ్చేసిందండి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే ఉంది కదా! ఈ యొక్క ఎన్నికల కోడ్‌లో వచ్చే నెలలో మనకు ఈ యొక్క పెన్షన్‌లు, అలాగే పెన్షన్‌లతో పాటుగా మనకు ఈ యొక్క వాలంటీర్లకు శాలరీసు, అలాగే ఈ యొక్క చేయూత, ఈబీసీ నేస్తం పథకాలు మనకు అమలవుతాయా? అమలవ్వవా? అనే డౌట్ అయితే చాలామందికి ఉందండి. సో, ఈ వీడియోలో నేను మీకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తూ విత్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఈ యొక్క చేయూత, ఈబీసీ నేస్తం, అలాగే అమ్మఒడి పథకాలకు సంబంధించి కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వాలంటీర్లు గాని ఎవరైనా ఉంటే ఈ వీడియోని కూడా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మన ఛానెల్‌ని చేసుకోండి. ఎందుకంటే వాలంటీర్లకు సంబంధించి కూడా మీకు నెక్స్ట్ మంత్ సాలరీ అనేది వస్తుందా లేదా కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు జెన్యూన్‌గా తెలుసుకోవాలంటే రెగ్యులర్‌గా మన ఛానెల్‌ని ఫాలో అవుతూనండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్‌ని అయితే మీరు సపోర్ట్ అయితే మనకు చేయండి. ఇక లేట్ చేయకుండా మనం పూర్తి వివరాలు గనక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వచ్చే నెలలో అంటే మనకు మేలో అయితే మనకు ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. అయితే మేలో ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనకు ఈ నెల నుంచే ఎన్నికల కోడ్ అయితే రిలీజ్ చేశారండి. ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మనకు ఎన్నికల కోడ్ అనేది అమలులో ఉన్నప్పుడు కొన్ని పథకాలైతే అమలు చేయకూడదు. అలాగే ఈసీ వచ్చేసి వాలంటీర్లను కూడా ఈ యొక్క ఎలక్షన్స్‌కి దూరంగా ఉండాలి. ప్రభుత్వం కూడా ఏ కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టకూడదు. ఇలాంటి నియమ నిబంధనలన్నిటిని కూడా పెట్టిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు చాలా వరకు టెన్షన్ పడే అంశం ఏంటంటే వాలంటీర్లకు వచ్చే నెల జీతాలు ఇస్తారా? ఇవ్వరా? అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద ఈ యొక్క వచ్చే నెలలో పెన్షన్లు అనేటివి ఇస్తారా? ఇవ్వరా? ఈ డౌట్స్ అయితే చాలామందికి ఉన్నాయండి. వీటితో పాటుగా వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం డబ్బులను సీఎం జగన్ గారు రీసెంట్లీ కంప్యూటర్‌లో బటన్ నొక్కి మనకు ప్రారంభించారు కదా! మరి ఈ డబ్బులనేటివి మాకు వస్తాయా? రావా? అయితే ఈ విషయాలన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా చూసుకున్నట్లయితే మొట్టమొదటగా మనం చూసుకుంటే ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు అనగా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకమే వైఎస్ఆర్ చేయూత. ఈ పథకం కింద 4 ఏండ్లలో రూ. 75,000 నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి ఒక్కో విడతలో రూ. 18,750 చొప్పున 4 విడతల్లో కలిపి వేయడం జరుగుతుంది. అయితే సీఎం జగన్ గారు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళల ఖాతాలలోకి రీసెంట్లీ కంప్యూటర్‌లో బటన్ నొక్కి డబ్బులైతే విడుదల చేశారు. అయితే ఈ యొక్క డబ్బుల పైన మనం క్లారిటీగా చూసుకుంటే ఆయా మండలాల వారీగా మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత వారోత్సవాలనేటివి నిర్వహించి, ఆ వారోత్సవాలు నిర్వహించినటువంటి ఆ యొక్క ప్రదేశాల్లో, ఆయా ఏరియాల్లో ఆ యొక్క వారోత్సవాలను బట్టి మనకు డబ్బులైతే క్రెడిట్ చేస్తూ వస్తున్నారనమాట. అయితే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే అమలు చేశారండి. ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది అమలు చేసినప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ పథకాలన్నిటిని కూడా అయితే మనకు ఎన్నికలు కూడా అమలు చేశారు కాబట్టి ఇక నుంచి అమలు చేయకూడదు అనేది మనకు ఆర్డర్స్ అయితే అంటే మనకు జీవో అయితే జారీ చేసిందనమాట. ఈ నేపథ్యంలో ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి చాలామంది లబ్ధిదారులండి దాదాపు 28 లక్షల మందికి ఈసారి కంప్యూటర్‌లో బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులైతే పాస్ చేశారన్నమాట. అయితే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పటికిని కొన్ని పథకాలైతే మనకు అమలైతే కాబోతున్నాయండి. సో, ఎందుకు అమలు కాబోతున్నాయంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ కంటే ముందుగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించింది. సో, సీఎం జగన్ గారు కూడా ఏం చెప్పారంటే మీ ఖాతాలలోకి డబ్బులు ఖచ్చితంగా వస్తాయని ఖరాఖండిగా చెప్తున్నారు. అయితే ప్రతి నెలలో కూడా మనకు ఈ యొక్క సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ వస్తున్న కొత్త పథకాలను మాత్రం ప్రారంభించేదానికి మాత్రం అవకాశం అయితే ఈసీ అయితే ఇవ్వలేదండి. పాత పథకమైనటువంటి అనగా పాతదంటే గత ఏడాది అమలు చేసింది, ఈ ఏడాది అమలు చేస్తే అది పాత పథకమే కావచ్చు. కానీ పాత పథకం కిందకొస్తే మనకు ఈ యొక్క సీఎం జగన్ గారు చెప్పే మాట ఏంటంటే, మనకు ఎన్నికల కోడ్ అనేది రాకముందే మనం ఈ యొక్క కంప్యూటర్‌లో బటన్ అనేది నొక్కాం కాబట్టి మనకు టెన్షన్ పడాల్సినటువంటి పని లేదని చెప్పేసి చెప్పారన్నమాట. అయితే మొత్తం మీద ఈ చేయూత డబ్బులు 14 రోజుల పాటు అర్హుల ఖాతాలలోకైతే పడబోతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరో స్కీమ్ వచ్చేసి
ఈబీసీ నేస్తం అండి. ఈబీసీ నేస్తం కింద ఎవరైతే అగ్రవర్ణ, పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో అటువంటి వారికి 3 ఏండ్లలో రూ. 45,000 వరకు నేరుగా వారి ఖాతాలలోకి డైరెక్ట్‌గా క్రెడిట్ అయితే చేయడం జరుగుతుంది. అయితే ఈ పథకం కింద రీసెంట్‌లీ మనకు డబ్బులనేది విడుదల చేసినప్పుడు ఇంకా చాలామంది ఖాతాల్లోకి డబ్బులు పడలేదండి. సో, ఎందుకు పడలేదయ్యా అంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ గారు ఏం చెప్పారంటే డబ్బులు విడుదల చేసేటప్పుడు ఒక వారం లోపల ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి వేస్తాము. అప్పుడు వరకైతే మీరు వెయిట్ చేయండి. అంతేగాని డబ్బులు పడవనే చేసేటువంటి ప్రచారాన్ని అయితే మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ ఖాతాలోకి డబ్బులు పడతాయని ఖరాఖండిగా చెప్పారు. ఎందుకంటే మన యొక్క పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా ఎన్నికల కోడ్ రిలీజ్ చేసినప్పటికీ కొన్ని షరతులతో రైతు బంధు డబ్బులనైతే విడుదల చేసుకోండి. మీరైతే రైతుల ఖాతాలో వేయండి. పాత పథకం కాబట్టని పర్మిషన్ అయితే ఇచ్చారు. కానీ ఆ షరతులనైతే మనకు మన పక్క రాష్ట్రమైనటువంటి కేసీఆర్ సర్కార్ వచ్చేసి ఉల్లంఘించిందనమాట. వాళ్ళు పెట్టినటువంటి షరతులేంటంటే మీరు పాత పథకం కాబట్టి అమలు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అమలు చేసేటప్పుడు మీరు ఎక్కడైనా సరే ఎన్నికలకు సంబంధించిన ప్రచారాల్లో ఈ పథకానికి సంబంధించినటువంటి వార్తని అంటే మేము ఈ రైతు బంధు, ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి చేసేటువంటి పథకాలకు సంబంధించిన డబ్బులకు సంబంధించి మీరైతే ఎక్కడా కూడా మెన్షన్ చేయకూడదు. అలా మీరు మెన్షన్ చేస్తే మీరు ఈ యొక్క పథకాన్ని వెంటనే మేమైతే ఆపేస్తామని చెప్పేసి రూల్స్‌కి విరుద్ధమని రూల్స్ కూడా అయితే మనకు ప్రవేశపెట్టిందనమాట. సో, అదే సందర్భంలో ప్రస్తుతం మన యొక్క రాష్ట్రంలో కూడా ఈ సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు అక్కడక్కడక్కడ ఆయా జిల్లాల్లో వైఎస్ఆర్ చేయూత వారోత్సవాలు, ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి వారోత్సవాలు నిర్వహించి బహిరంగ సభలు అంటే ఒక్కొక్క మండలాల వారీగా జిల్లాలోని మండలాల వారీగా మనకు ఈ యొక్క మీటింగ్స్ అనేది కండక్ట్ చేసి ఆ మీటింగ్స్ ప్రకారం వాళ్ళకి డబ్బులైతే వేస్తూ వచ్చారు. ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ కూడా ఏ న్యూస్ పేపర్‌లో కూడా మనకు ఒక్క ఆర్టికల్ కూడా కనిపించలేదండి. వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తంకి సంబంధించి. ఎందుకని కనిపించడం లేదంటే ఈసీ రూల్స్ ప్రకారం మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. మీరు ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు ఈ పథకాన్ని వాడకూడదు. ఈ పథకాన్ని మీరు మెన్షన్ చేసి వాడితే మీకు ఈ యొక్క ఎన్నికల కోడ్ ప్రకారం ఆ పథకాన్ని మేము నిలిపివేస్తాం. కాబట్టి మీరు రూల్స్ అతిక్రమించినట్టు అవుతుందని మనకు ఈసీ చెప్పింది కాబట్టి సీఎం జగన్ గారు కూడా ఆయా కార్యకర్తలకు అందరికీ కూడా క్లారిటీగా అయితే వాళ్ళకైతే హెచ్చరికలు కూడా జారీ చేశారన్నమాట. మీరు ఎక్కడ కూడా ఇవన్నీ కూడా అంటే ఈ చేయూత కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, స్కీమ్స్ అన్నిటిని కూడా మీరు మెన్షన్ చేసి ఇప్పుడు మేము డబ్బులేస్తున్నామని మీరు ఎక్కడ వాడొద్దు అని చెప్పి అయితే చెప్పారన్నమాట. అందుకనే ఎక్కడ కూడా మనకి మీటింగ్స్ కూడా ప్రెజెంట్ కండక్ట్ చేయట్లేదు. అయితే ఇప్పుడు వచ్చిన సమస్యల్లో ఏంటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లను ఎన్నికలకు అలాగే ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉండాలి. లేదంటే ఖచ్చితంగా మీ పైన వేటు పడుతుందని చెప్పేసి ఈసీ హెచ్చరించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే వచ్చే నెల ఈ యొక్క వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ ఉంటుందా లేదా అనే దానికి సంబంధించి చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క పెన్షన్ అనేది ప్రతి నెలలో వృద్ధులకు ఉంటుందండి. సో, వాళ్ళు కొంతమంది పేరెంట్స్ అనేది అంటే కొంతమంది వృద్ధులు పిల్లల పైన ఆధారపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది స్వతహాగా వేరు కాపురం ఉండి పోషణ జరుపుకునేటువంటి వృద్ధులుంటారు. కొంతమంది వికలాంగులు ఉంటారండి, హ్యాండిక్యాప్స్. సో, కొంతమంది ఒంటరి మహిళలు ఉంటారు. సో, ఈ యొక్క పెన్షన్‌లన్నీ కూడా తీసుకునే వాళ్ళకి ఎంతైనా సరే పెన్షన్‌లనేది ఆపకూడదనే యోచనలో మంచి ఆలోచనతో ఈసీ మాత్రం ఈ యొక్క పెన్షన్‌లకు పర్మిషన్ ఇచ్చేసిందండి. కంప్లీట్‌గా మనకు వచ్చే నెల 1వ తేదీన యథాతథంగా వాలంటీర్ల ద్వారా పెన్షన్‌ల పంపిణీ అయితే 100కి 100% అయితే ఉంటుంది. సో, పెన్షన్‌దారులు ఎవ్వరు కూడా మీరు బాధపడాల్సిన పని లేదండి. మన యొక్క అంటే ఎవరైతే పెన్షన్ తీసుకున్నటువంటి పెన్షన్ మీద ఆధారపడి జీవించేటువంటి వారందరికీ ఊరట లభించే అంశం అయితే ఇది మనం అని చెప్పుకోవచ్చనమాట. అలాగే ఈ వాలంటీర్లకు యథాతథంగా ప్రతి నెలలో ఇచ్చేటువంటి గౌరవ వేతనమే ఈసారి కూడా అయితే నార్మల్‌గా మీ అకౌంట్‌లో క్రెడిట్ అయితే అవుతుంది వచ్చే నెలలో కూడా. సో, మీకు సాలరీస్ అనేది కట్ చేయరు. మీరు ఎన్నికలకు మాత్రం దూరంగా ఉండాలి. ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనకు ఈసీ కూడా అయితే ఈ యొక్క ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా ఒకటి రావడం జరిగిందండి. సో, ఈ యొక్క నోటిఫికేషన్ నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్‌ప్లే చేస్తాను. సో, చూడండి ఇక్కడ మీరు. ఇక్కడ మనకు ఏపీపీ అప్డేట్స్ ఆధారంగా వాలంటీర్స్ ఎప్పటిలాగే సర్వీస్‌లో ఉంటారు. కాకపోతే ప్రభుత్వ పథకాలు ఏమీ ఉండవు. పెన్షన్‌లు కూడా వాలంటీర్లు ఎప్పటిలాగానే పంపిణీ చేస్తారు. కాకపోతే అందులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే ఉంటుంది. అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఫోటో గాని ఏవి ఉండవండి పెన్షన్ పథకంలో. సో, నార్మల్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఆ యాప్‌లో ఉంటుంది ఏస్తారనమాట. పార్టీ నేతల బొమ్మలు, పేర్లు ఉండవు. గౌరవ వేతనం కూడా మీకు యథాతథంగా పడుతుంది. కానీ తప్పనిసరిగా ఎన్నికల సంఘం షరతులను ఉల్లంఘించకూడదు. సో, చూసారా మనకు పెన్షన్ అయితే 100% ఉంటుంది. అలాగే వీళ్ళకి గౌరవ వేతనం కూడా వాలంటీర్లకందరూ కూడా
ఇస్తారండి. సో, మీరు టెన్షన్ పడాల్సినటువంటి పనే లేదు. ఆరాంగా మీరు ఈజీగా అయితే మీరు ఎన్నికలకు దూరంగా ఉంటే చాలు. ఆటోమేటిక్‌గా మీకు పడాల్సినటువంటి గౌరవవేతనం ఉంటుంది. మీ యొక్క జాబ్‌కి సేఫ్టీ ఉంటుంది. సో, ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అలాగే చేయూత, ఈబీసీ నేస్తం డబ్బులు కూడా అయితే పడతాయన్నమాట. సో, మనకు ఈ రోజు నుంచి కూడా కొంతమంది ఖాతాల్లోకైతే పడుతున్నాయి. మీ ఖాతాలో ఇప్పటివరకు చేయూత డబ్బులు గానీ, ఈబీసీ నేస్తం డబ్బులు గానీ పడకుండా ఉంటే ఒకసారి మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. స్టేటస్‌కి సంబంధించినటువంటి లింక్‌ని నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు చెక్ చేసుకొని రిమార్క్స్ దగ్గర మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో నోట్ చేయండి. నేను మీ కామెంట్‌కి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.